గత వైకాపా ప్రభుత్వం అనర్హులైన అధికారులకు కన్ఫర్డ్ ఐఏఎస్లుగా ఉద్యోగాన్ని కల్పించేందుకు యత్నించిందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు. ప్రతిభావంతులైన ఉద్యోగులకు న్యాయం జరగాలంటే గత జాబితాను రద్దు చేసి ఆ ప్రక్రియను పునః ప్రారంభించాలని కోరారు. సిట్టింగ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో 3 సభ్యులతో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమర్థులైనటువంటి మెరిటోరియస్ ఆఫీసర్స్కి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో నాడు ఎన్నికలు జరిగిపోయినా ఇంకా ఫలితాలు రాని కారణంగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు యూపీఎస్సీ చైర్మన్ గారికి లేఖ రాయడం ద్వారా ఆ ఇంటర్వ్యూని 25 జూన్ నాటికి వాయిదా వేయడం జరిగిన విషయం కూడా తెలుసు. అయితే ఇక్కడ ఉన్నది అసలు సమస్య. ఇంటర్వ్యూలు వాయిదా వేసినంత మాత్రాన న్యాయం జరగదు. ఎందుకంటే ఇంటర్వ్యూ ఎప్పుడు చేసినా ఆల్రెడీ ఆ సెలెక్ట్ లిస్ట్ క్యాండిడేట్లకే ఇంటర్వ్యూలు జరుగుతాయి. కాబట్టి న్యాయం జరగాలంటే అసలు ఆ నోటిఫికేషనే రద్దు చేసి ఆ లిస్టునే రద్దు చేసి మొత్తం వ్యవహారాన్ని మళ్ళీ మొదటి నుంచి రీస్టార్ట్ చేయాల్సిన అవసరం.